పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు, ఏ రోజు ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ప్రధానంగా వృషభ రాశి వారికి 10 రోజులు జరుగుతున్నటువంటి గ్రహస్థితి ప్రకారం కనుక పరిశీలించినట్లయితే ఈ 10 రోజుల్లో డబ్బు, కుటుంబము, ఉద్యోగము, ఇంటి విషయాలు, అప్పులు, లాభాలు అనేటటువంటి 6 అంశాలలో ఒకేసారి కదలిక కనిపించేటటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా తీసుకుంటే వృషభ రాశి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి 6వ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ స్వక్షేత్రంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత చేసేటటువంటి పనిలో కానీ, చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కానీ అన్నిట్లో కూడా బ్రహ్మాండమైనటువంటి పోటీని తట్టుకొని నిలబడగలుగుతారు. 2వ స్థానంలో ధనస్థానంలో వాక్స్థానంలో సంచరించేటటువంటి కుజుడి యొక్క ప్రభావం కారణం చేత డబ్బు సంపాదించాలనేటటువంటి ఆలోచన బలపడుతుంది. ఆదాయం పెంచడానికి కొత్త కొత్త మార్గాలను అన్వేషించే అవకాశం పెరుగుతుంది. కానీ ఇదే సమయంలో ఖర్చుల యొక్క వేగం కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే మాట్లాడేటటువంటి మాట విషయంలో చాలా చాలా జాగ్రత్తగానే ఉండాలి. కుటుంబ సభ్యులతోటి కానీ, జీవిత భాగస్వామితోటి కానీ కోపంగా కనుక మాట్లాడినట్లయితే చిన్న చిన్న విషయాలే పెద్ద పెద్దవిగా మారి తీవ్రమైనటువంటి ప్రభావాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసేటటువంటి వారికి వేగంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితులు కూడా రావచ్చు. కానీ డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు తొందరపాటుతనం పనికిరాదు. 3వ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావాన్ని కనుక తీసుకుంటే మీరు చేసేటటువంటి ప్రయత్నాలకు బ్రహ్మాండమైనటువంటి బలాన్ని కలిగిస్తుంది. కమ్యూనికేషన్ కానీ, ప్రయాణాలు కానీ, రచన, మార్కెటింగ్, మీడియా, సోషల్ మీడియా, సోదరీమణులు ఇట్లాంటి వ్యవహారాలను అనుకూలంగా మారుతూ ఉంటాయి. అసలు ఇప్పటిదాకా వృషభ రాశిలో జన్మించిన వారికి ఇంత పెద్ద పని నేను చేయగలనా అనేటటువంటి ఒక సంశయంలో ఉన్నటువంటి వారికి ఈ 10 రోజుల కాలంలో నేను ఎలాంటి పనైనా సరే చెయ్యగలను అనేటటువంటి ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా అడుగులు ముందుకు పడుతూ ఉంటాయి. 4వ స్థానంలో సంచరించేటటువంటి రవి కేతు గ్రహాల యొక్క ప్రభావాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ 4వ స్థానంలో సంచరించేటటువంటి రవి కేతు గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఇంటి వాతావరణాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఇల్లు, వాహనము, స్థిరాస్తులు, తల్లి, కుటుంబము మొదలైన విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే రవికేతు గ్రహాల యొక్క కలయిక 4థ స్థానంలో జరుగుతున్నటువంటి కారణం చేత మనస్సులో ఉన్నటువంటి అసంతృప్తి బయటకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. తల్లిదండ్రులతో కానీ, పెద్దవాళ్ళతో కానీ అనవసరమైనటువంటి విషయాలలో వాదనలు చేయకుండా ఉండటం చాలా మంచిది. ప్రధానంగా తీసుకుంటే బుధుడి యొక్క ప్రభావాన్ని కనుక తీసుకుంటే వృషభ రాశి వారికి 2వ స్థానాధిపతి, ధనాధిపతి అయినటువంటి బుధుడు 7వ తేదీ మధ్యాహ్నం 3:40 వరకు మీ రాశికి 4థ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది. 7వ తేదీ తర్వాత కూడా 5వ స్థానంలో వెళ్తున్నటువంటి కారణం చేత విద్యార్థులకు కానీ అందరికీ కూడా ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి బుధుడు వలన బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది. ఇక ప్రధానంగా తీసుకుంటే 10వ స్థానంలో సంచరించేటటువంటి రాహు యొక్క ప్రభావం కారణం చేత కెరియర్ విషయంలో శక్తివంతమైనటువంటి ప్రభావాలలో ఇది ఒకటిగా మారుతుంది. ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నించేటటువంటి వారికి మార్పులు జరుగుతూ ఉంటాయి. కొత్త బాధ్యతలు వస్తూ ఉంటాయి. కొత్త కొత్త ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పటిదాకా పెద్దగా తీవ్రమైన సమస్య లేనటువంటి వారికి కూడా ఒక్కసారిగా ఏదో చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది. కొన్ని సందర్భాలలో ఒక మంచి అవకాశం మీకు కనిపిస్తుంది. కానీ వస్తుంది కానీ మీకు వచ్చిన ప్రతి అవకాశం గొప్పది అనేటటువంటి భావంతో కనుక ముందుకు వెళ్ళినట్లయితే ఇబ్బంది పడే అవకాశం ఉంటాయి. ఖచ్చితంగా ఇక్కడ ఈ రాశిలో జన్మించినటువంటి వారికి డే వైజ్గా పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుందంటే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 7:24 వరకు ఉండేటటువంటి సమయంలో
ఇది మీకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి 12వ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. విదేశీ సంబంధాలు బలపడతాయి. ఎక్కువగా ఒంటరిగా ఉండాలనేటటువంటి భావన బలపడుతుంది. అత్యంత ముఖ్యులు, ఆత్మీయులు అనుకున్నటువంటి వారి నుంచి కూడా కొంచెం ప్రతికూలత కలిగే అవకాశాలు ఉంటాయి. శత్రుత్వం లాంటిది వస్తూ ఉంటుంది. అవసరం లేనటువంటి కొనుగోలు ఏవి చేయకండి. ఆన్లైన్లో కొనుగోలు చేయకండి. ఎవరితోనైనా సరే జరిగిన పాత విషయాలు మళ్ళీ గుర్తు చేసుకొని మీ మనస్సును మీరు మరింత బాధ పెట్టుకోకండి. సాధ్యమైతే ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా శివుణ్ణి మాత్రము ప్రార్థించండి. 3వ తేదీ ఉదయం 7:24 నుంచి 5వ తేదీ ఉదయం 10:20 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎక్కడైతే పనులు వాయిదా వేశారో అక్కడి నుంచి మరలా పనులు తిరిగి పునఃప్రారంభించబడుతూ ఉంటాయి. మీ మాటకు కూడా చక్కగా విలువ పెరుగుతుంది అని చెప్పాలి. ఇక్కడ మీరు చంద్రుడికి సంబంధించినటువంటి శాంతి కోసం సోమవారం రోజున శివాలయంలో ఆరాధన చేయడం చాలా మంచిది. తల్లిని గౌరవించడం మంచిది. పాలు లేదా బియ్యం వంటి తెల్ల పదార్థాలను దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 5వ తేదీ ఉదయం 10:20 నుంచి 7వ తేదీ మధ్యాహ్నం 12:40 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మీకు ఏ రకంగా ఉంటుందంటే, ఇక్కడ మీకు కుజ చంద్ర గ్రహాల యొక్క కలయిక కారణం చేత ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాలలో వేగం పెరుగుతుంది. డబ్బు రావడానికి ఒక అవకాశం కనిపిస్తుంది. కానీ అదే సమయంలో ఖర్చు చేయాలనేటటువంటి పరిస్థితి కూడా రావచ్చు. వ్యాపారులు, ధరలు, ఒప్పందాలు, చెల్లింపులు ఇవి జాగ్రత్తగా పరిశీలించాలి. ముఖ్యంగా చెప్పాలంటే మీ నోట్లో నుంచి వచ్చేటటువంటి ఒక్క మాట సంబంధాలను బలంగా పెంచగలదు, తూర్చగలదు అనేటటువంటి విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం కూడా తీసుకోవడం అనేటటువంటి చాలా మంచిది. సాధ్యమైనంత వరకు అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 7వ తేదీ మధ్యాహ్నం 12:40 నుంచి 9వ తేదీ మధ్యాహ్నం 3:15 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మీకు కమ్యూనికేషన్ పరంగా, సోదరుల పరంగా అనేక రకాలైనటువంటి విషయాలలో ధైర్యంగా అడుగులు ముందుకు పడుతూ ఉంటాయి. చాలా కాలంగా చేయాలనుకుంటున్నటువంటి చక్కగా చేయగలుగుతూ ఉంటారు. అనేక రంగాల్లో ఉన్నటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు అనేటటువంటి కలుగుతూ ఉంటాయని చెప్పాలి. 9వ తేదీ మధ్యాహ్నం 3:15 నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మీకు ఇది కూడా వృషభ రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటిది అంతా కూడా బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ, బయట అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నప్పటికీ లోపల మాత్రము కుటుంబపరమైన విషయాలలో కానీ, ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కానీ కొద్దిగా ఎక్కడో ఏదో తెలియనటువంటి ఆందోళన కలిగించే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఉదయాన్నే సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించటం, అంటే దోసెడితో నీళ్లు తీసుకొని సూర్యుడికి సమర్పించడం మంచిది. సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల కూడా చక్కగా మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. ఈ 10 రోజులలో వృషభ రాశి వారు దాదాపుగా గొప్ప ఫలితాలే కలుగుతాయి అని చెప్పాలి. ఫైనల్గా ఏమిటంటే ఖచ్చితంగా ఈ 10 రోజుల్లో అంటే 12వ స్థానంలో సంచరించే చంద్రుడు అంటే 1, 2, 3 మీకు 1, 2, 3 ఈ 3 రోజుల్లో కొంచెం జాగ్రత్తలు కనుక ఉన్నట్టయితే దాదాపుగా మొత్తం ఫలితాలు బాగుంటాయని చెప్పాలి. ఇక్కడ మీకు డబ్బు ఒకటే సమస్య కాదు. డబ్బు ఎక్కడ ఖర్చు అవుతుంది, ఎవరితో ఎలా మాట్లాడుతున్నాము, ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకుంటున్నాము అనేటటువంటి విషయాల మీద కనుక ఫోకస్ చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఇప్పుడు చెప్పిన ఫలితాలు దాదాపుగా వృషభ రాశిలో ఉన్న అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించలేదో, ఇంకా ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు కనుక పొందుతుంటే అటువంటి వారు ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడదో తెలుసుకున్న దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాలు పొందుతారు. శుభం.